Maitri Movie Makers and PMF are distributing the film. Shashi gariki swagatam. కోనా సార్ మీ నుంచి రైటింగ్ ఇన్స్పైర్ అవుతాను. అదర్స్ మేము చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఆ సీన్లు రిపీట్ చేసి డైలాగ్స్ చేసుకుంటూ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ సార్. శ్రీనివాస్ సార్, రాజీవ్ సార్. యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే నేను జనరలీ కొంచెం నర్వస్గా ఉంటాను సినిమా రేపు రిలీజ్ అని, కానీ ఇవాళ లేను అసలు. ఎందుకంటే ఈ ఫిలిం ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ వైబ్స్ అనమాట. అండ్ అప్పుడు నరేష్ నాకు చెప్పింది ఒక పెద్ద వంశీ గారి ఫిలిం, జంధ్యాల గారి ఫిలిం, ఈవీవి గారి ఫిలిం లాగా ఉంటుంది అని. అండ్ సెట్లో అదే చూస్తాను నేను. చాలా స్మూత్గా షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఈ సినిమాలో శ్యామ్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తాను. తిరువీర్ బెస్ట్ ఫ్రెండ్ నేను. సో పాపం ప్రతాప్ లాగా పాపం శ్యామ్ కూడా అవుతాడు వాడు. ఈయన ప్రాబ్లమ్స్ అని నా నెత్తి మీద వేసి ఈయన బతుకుతుంటాడు ఫిలింలో. తిరువీర్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. మేము యానంలో షూటింగ్ చేసేటప్పుడు అక్కడ బోట్ రైడ్కి వెళ్దాము, షూటింగ్ బ్రేక్ ఉండే అనమాట. బోట్ రైడ్కి వెళ్దాం బ్రో అంటే, బ్రో నాకు నీలగండం ఉంది, నేను రాను బ్రో, గండం లేదు బ్రో అని బోట్ ఎక్కిచ్చాను లాస్ట్కి. కాన్ఫిడెన్స్ చాలా ఇచ్చి బూస్టప్ చేసి బోట్ ఎక్కాక మనోడు నార్మల్ అయిపోయాడు, అంతా హ్యాపీగా ఉన్నాడు. మధ్యలో అడిగిండు అనమాట, బ్రో మీరు స్విమ్మింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు, బాగా వచ్చా స్విమ్మింగ్ మీకు అంటే, నాకు స్విమ్మింగ్ ఏం రాదు బ్రో అని చెప్పిన. అప్పుడు మనోడు అప్పుడు కనెక్ట్ అయ్యాం మేము. సో ఐమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ఫిలిం. అండ్ మా ప్రొడ్యూసర్ రాకేష్ గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అజయ్ ఘోష్ గారు, సెట్లో బిగ్గెస్ట్ ఫన్ మీరే. అండ్ థ్యాంక్స్ టు ఈటీ విన్. నన్నీ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ పాయల్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. రోషన్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇందులో రాధాకృష్ణ గారి మ్యూజిక్ వింటుంటే నాకు చాలా బాగుంది. అండ్ ఈ సినిమా తర్వాత తిరువీర్ ఎక్కడికి వెళ్ళినా పాపం అంటారంట. పాపం కాదు, గుర్తుపట్టి అసలు నీకు తీరిక లేనంతగా గుర్తుపట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వండర్ఫుల్ యాక్టర్. సమోసా తిన్నావా అనే ఒక డైలాగ్నే ఎంత బాగా చెప్పాడంటే. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే పాయల్కి అండ్ ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ విష్ణు గారు, అండ్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఎలాగైతే మీరు ఎలాగో ఒక ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నారో అలాగే ఇంకా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది వాళ్ళ స్టైల్ మార్చుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సుమా గారు. ప్రమోషన్స్ గట్టిగానే అవుతున్నాయి రోయ్. ప్రతాప్ ఎవ్వరూ తగ్గట్లేదు. మామూలు వ్యక్తులు కాదండి. ఏం స్వామి, ఏందది, ఏం చేతపడి ఏం చేసినా నీ కొడుకుని చెప్పవా ఏంది? 17 మాత్రమే చెప్తారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తిరువీర్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. తిరువీర్ ఏంటంటే మా తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చదువుకున్నాడు. సో మా యూనివర్సిటీ నుంచి వచ్చాడు కాబట్టి ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ హైట్స్. ఇక నుంచి బోల్డ్ అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, అలాగే ఆ సినిమాల్లోకి ఏమైనా కుదిరితే ఈయనలాగే డాక్టరో, యాక్టరో, ట్రాక్టరో ఏదో ఒకటి ఉంది కదా తోలేవాడు, అలాంటి వేషాలు ఉంటే కూడా చెప్పచ్చు. సో పాయల్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ అగైన్. చౌర్యపాఠం తర్వాత ఇప్పుడే చూస్తున్నా. యు ఆర్ లుకింగ్ గార్జియస్ అండ్ ఐ విష్ గ్రేట్ సక్సెస్ ఫర్ యూ. ఎవరది దగ్గింది? మీరేనా? అమ్మాయిలను అంతగా పొగడొద్దని చెప్పానా? ఇట్రా దగ్గి ఇక్కడి నుంచా? తిరువీరు గురించి ఏమో గుడ్ అంతే. యువర్ గార్జియస్. అది అంటే ఆవిడతో యాక్ట్ చేశాను నేను మా అంతకుముందు సినిమా చౌర్యపాఠం అని. మెమరీస్. యా అంటే నాకు కదే, నువ్వేదే నువ్వేదో నన్ను ఇరికించేలా ఉన్నావు. సో ట్రైలర్ చూడగానే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఒక కామిక్ మోడ్ నుంచి చివరికి వెళ్ళేసరికి మొత్తం టోటల్గా ఎమోషనల్ డ్రైవ్లోకి తీసుకెళ్ళారు. ఫెంటాస్టిక్. పైగా ఇందులో చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఆయన ప్రసాద్ బెహ్రా గారు. సార్ ఒక చిన్న డౌటు బెహ్రా గారు, మీరు మామూలుగా స్లాంగ్లో మామూలుగా రీల్స్ ఏమైనా ఉంటాయి కదా, అలా మీదేమైనా రీల్ ఒకటి ఉందా? ఏది మెళ్ళ తిప్పకుండా మెళ్ళ మీద కొట్టేసింది ఆవిడ, ఇంకోటి మీరు చేశారు అది కాదు, ఆవిడ గురించి ఏంటంటే అమ్మాయి ఇంకోటి అంటే చివరికి మెడ ఎందుకన్నా తిరగట్లేదంటే మెళ్ళ మీద కొట్టేసింది, తండేసింది అని మీరే చేశారు. నిజమా? మీకు పెద్ద ఫ్యాన్ని సార్. అది ఎన్నిసార్లు చూసుకున్నాను. మా ఆవిడ చేసినప్పుడల్లా, మా ఆవిడ నా మెళ్ళ మీద కొట్టినప్పుడల్లా వెంటనే చూసుకోవడం. ఆహా, ఏది
అవునా? అలా సీరియస్గా చూడకు ప్లీజ్. సో మంచి యాక్టర్స్ ఉన్నారు. యాంథనీ గారు దేంతోని కాదు యాంథనీ. సో ఇంతమంది మంచి యాక్టర్స్ ప్లస్ మా వీరయ్య గారు, అజయ్ ఘోష్ గారు. ఏంది స్వామి నువ్వు ఏదో చేసేటట్టుకున్నా మొత్తానికి మీరు ఇక్కడి నుంచి మీ కొడుకుని ముడ్డి మీద తన్నారు, ఇంకోటి తన్నారు, ఏడిపించారు, ఏదో చేతబడి చేస్తా అంటున్నారు. అసలు మామూలు వ్యక్తి కాదు. అండ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ గ్రేట్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు. అండ్ వీరేష్ గారు యాక్చువల్గా ఆయనతో పాటు నేను సినిమా చేయాల్సిన వాడిని, నేను ప్రొడ్యూస్ చేయాల్సిన వాడిని డిఓపిగా. బట్ ఆ టైంలో కుదరలేదు 10 years బ్యాక్. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. ఏదో 1-2 years లోపల ఖచ్చితంగా మీతో వచ్చి నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ ఫర్ ది గ్రేసింగ్ సచ్ ఎ గుడ్ ఫంక్షన్. అండ్ నందిని రెడ్డి గారు మేడం నమస్తే. వెళ్ళొచ్చారు నిన్న మీరు ఆఫీస్ అక్కడికి వెళ్ళారా? ఓకే ఓకే. సో ఇంత కలర్ఫుల్గా ఈ ఫంక్షన్ ఇంత కలర్ఫుల్గా జరగడానికి కారణమైన ఈటీవీ విన్ వారికి అలాగే యాంకర్ సుమ గారికి, ది గ్రేట్ యాంకర్ సుమ గారికి తుసి గ్రేట్ హో. సో నాకేంటి సమస్య అన్నట్టు మధ్యలో నించున్నాడు ఈయన పాపం. అలాగే ప్రొడ్యూసర్స్ నాకు పరిచయం లేదు కానీ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇందాకని మీరు ముందు తిరిగింది మీరు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరా సార్? ఆల్ ది వెరీ బెస్ట్. కంగారు ఏం పళ్ళక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంది ట్రైలర్. అలాగే కోనా గారికి, రోషన్కి ఇక్కడికి అంటే వచ్చి ఈ ఫంక్షన్ని గ్రేస్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈటీవీ విన్ వారికి ఐ నో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక సక్సెస్ఫుల్ మూవీ మీ ముందుకి April 17వ మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఈటీవీ విన్ వారు. అలాగే మావాడు తిరువీర్ పెద్ద హిట్ కొడతాడు. ఆ సమస్య ఏందో చెప్పండి అయ్యా. అమ్మ ఇందాక నుంచి ట్రైలర్లో సమస్య 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 అంటున్నారు. ఏమయ్యా చెప్తారా లేదా? 17వ తారీఖేనా? సరే పెద్ద ఆయన వీరయ్య గారు 17వ తారీఖు థియేటర్లోకి వచ్చి చూడమంటున్నారు కాబట్టి అందరూ 17వ తారీఖు April 17 పెద్ద ఎక్కువ రోజులు రేపు కాదు ఎల్లుండే వచ్చేయండి అందరు థియేటర్లకి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆయన జాగ్రత్తగా తీసుకొని వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. రాజీవ్ గారికి, విష్ణు నిన్నెట్ట మర్చిపోతాను. నన్ను సినిమా బండి ఎప్పుడు ఎక్కుతాడా అని ఎదురు చూసిన నా ఉన్నత కోరుకున్న మొదటి వ్యక్తి ఆయన. అట్లాగే విష్ణు అబ్బాయికి, ఆ అబ్బాయితో నేను 2 సినిమాలు తీశాను. అమ్మ నందిని రెడ్డి గారు, అట్లాగే రోషను. ఇప్పుడు నువ్వేంద్ర మధ్యలో నా ఎత్తొద్దు బాగోదు. మా పాయలు వీళ్ళందరికి కూడా, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ కూడా మంచిది. నువ్వు అన్నావే నవ్వుతూ నటించే ప్రతి మగాడి కదని. ఖచ్చితంగా 100కి 90 మంది మగాళ్ళు నవ్వుతూనే నటిస్తారు. ఆడవాళ్ళు గబుకుని ఏడుస్తారు. ఏంది నవ్వుతా ఆడవలేక నవ్వుతూ ఉంటాడు. నా బతుకు కూడా అదే. చాలా మంచి సినిమా అబ్బాయి. చాలా రోజుల తర్వాత నేను తృప్తిపడి చేశానురా దీని అమ్మ అన్నంత ఆనందం కలిగింది నాకు. అట్లాంటి సినిమా అండి. ఆ పిల్లోడు నితిను, ఈటీవీ నితిను మొన్న మాట అన్నాడు, ఈ కమర్షియల్ సినిమాలు, ఈ దెయ్యాల సినిమాలు, వీటి మధ్య ఒక సినిమాని మాత్రం మనం మర్చిపోయాం. అదే ఈవీవి గారి సినిమా, జంజాల గారి సినిమా. ఆ సినిమాని మర్చిపోయాం. అది మళ్ళీ చూస్తున్నాం తొందరలో 17వ తారీఖు. అట్లాంటి సినిమా చేసామండి అని చెప్పారు. నిజమండి. అయ్యా వెంకట గారు, మీరు ఈ సినిమాను చూసి చాలా మెచ్చుకుంటారు. ఎందుకంటే రచయితగా మీ ఇది మీరు దీంట్లో చూస్తారు కూడా. పోతే ఇక పిల్లోడు నరేష్ని మాత్రం నేను చాలా ఇబ్బంది పెట్టా ఒక్కో టైంలో. చాలా ఇబ్బంది పెట్టా. ఏంటంటే ఫస్ట్ సినిమా కదా, ఆయన ఏమైనా టెన్షన్స్లో ఉంటాడు. తీసింది ఎత్తంటే వాడి అమ్మ పడవ ఇదేంద్రని అమ్మకి ఇట్లా పెట్టి పైన పెట్టి కింద పెట్టి ఇట్లా పెట్టి తెస్తున్నాడు. తీసింది ఎత్తంటే సరికి ఏంద్ర స్వామి అనుకుని చాలాసార్లు తిట్టాను కూడా నేను.
తీరా సినిమా చూసిన తర్వాత ఆ కుర్రోడు తపనేందో అర్థమైపోయింది. పోతే ప్రొడ్యూసర్స్ చాలా మంచివాళ్ళు. ఇక ఈమె గురించి చెప్పాలంటే వద్దు. కానీ ఈడు చూడు బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో తేడా కొట్టింది నాకు. పెళ్ళికి ముందే మీకు అర్థం కాలేదా అండి? అర్థం కాదు, చెడదొబ్బింది. చాలా మంచి అమ్మాయి అండి, మంచి నటీమణి, నాకు ఇష్టమైన అమ్మాయి. అసలు ఎంత ఇది కూడా బాగుంది. ఐ లవ్ యూ డాడీ. దేంద్ర నాకేం అర్థం కదా, నన్ను బజార్ చేయటం తప్పితే. ఇంకా నయ్యం ఆ పిల్లోడు అర్జున్ గారు మంచోడు కాబట్టి, వాళ్ళ ఫ్యాన్స్ మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఏకి పారేసేవాళ్ళు తెలుసా. ఇది డిజైన్ చేసినాడు ఎవడు చెప్పరా నాకు కొంచెం. అస్సలు ఎవరా ఏంది యాప్ యాప్ యాపా యాపే. కాబట్టి నాకు చాలా మంచి సినిమా. ఇంకొక విషయం ఏంటంటే 99 రూపాయల టికెట్, మల్టీప్లెక్స్ అయినా ఈ చిన్న సినిమా హాల్ అయినా సరే 105 రూపాయలు ట్యాక్స్తో కలిపి అందరూ చక్కగా హాల్కి వచ్చి చూస్తే, కుటుంబ సమేతంగా వచ్చి 17వ తారీఖు చూస్తే అద్భుతంగా ఉంటుంది. మర్చిపోలేరు సినిమా. పోతే ఈ పిల్లోడు గురించి చెప్పాలంటే, ఈ పిల్లోడు నాకు కాకుమాను తేజ వాడు మావాడు, ఆ డైరెక్టరు, ఆడి ద్వారా పరిచయం, రంగస్థలం నుంచి వచ్చినాడు, మంచి నటుడు అండి. నేను ఇదిగో ఆయనతో చేసేటప్పుడు కొంచెం ఆనందపడతా, ఎవరు ఆ విష్ణుతో చేసేటప్పుడు. ఆ తర్వాత కొంతమందితో చేసేటప్పుడు ఇసుగు పడుతుంది, కొంతమంది చేసేటప్పుడు ఆనందపడతా. ఈ పిల్లోడితో చేస్తుంటే ఒక్కో టైంలో కొన్ని సీన్లో అడమ్మ బడవ నేను ఎరగదిస్తాను అనుకుంటా, నాలో కొంచెం బలుపు ఉంటుంది. ఆ బలుపుని దెబ్బతీసినోడు ఈ కుర్రోడు, తెలిసిన. నేను మర్చిపోయాడు, అమ్మ ఏంది రెట్టే చేస్తున్నాడు ఈడు, అసలు అమ్మ అసలు ఆ వాయిస్ ఏంది, ఆ ఇదేంది అనుకునేవాడిని. అట్లా ఒక 2 సందర్భాలు ఏడవని కూడా ఏడ్చా. ఒక డైలాగ్ అది నాది ప్రేమ కాదంటారని ట్రైలర్లు వచ్చింది ఆ సీన్లో. ప్లస్ క్లైమాక్స్లో అండి వీళ్ళిద్దరూ, ఆ అమ్మాయి అను వీడు చేశాడు. మొన్న కరెక్షన్ చెబుతా కూడా నరేష్తో అన్నా, వీడమ్మ ఏం చేశాడు రా స్వామి వీడు అసలు అనుకున్నా. కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలని. అందులో గొప్ప విషయం ఏంటంటే రామోజీరావు గారి సినిమా ఇది. ఈటీవీ విన్ను నాకు మొట్టమొదటిసారిగా నాకు వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహించింది కూడా ఈటీవీయే. కాబట్టి మంచి సినిమా. నరేష్ అయితే మాత్రం, డైరెక్టర్ నరేష్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ కథ పట్టుకుని తిరిగాడంట. ఎందుకు తిరిగాడనేది ఈ సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమైంది. కాబట్టి అందరూ దీన్ని ఆదరించి ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తా. దీన్ని ప్రోత్సహించాలని మీడియా మిత్రులకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం స్వామి. అయితే మాట్లాడు. ఓకే, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అక్క, ఆవకాయ పంపించావు, బాగుంది, చాలా బాగా చేసింది సుమక్క ఆవకాయ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు పెట్టుకుంటాను నేను ఇప్పుడు. సరే, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా నమస్కారం అండి. చెప్పు వాళ్ళ పేర్లు ఏంటో. సినిమా గురించి మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. పాపం ప్రతాప్ అని టైటిల్ చెప్తున్నారు, కానీ గత కొద్ది రోజులుగా నన్ను చూసి నాకే పాపం అనిపించేలా కొన్ని సంఘటనలు జరిగినాయి. బేసిక్గా ఇక్కడికి వచ్చే పరిస్థితుల్లో నేను ఈరోజు లేకపోయినా మీడియా మిత్రులతో మాట్లాడదామని వచ్చానండి ఈరోజు. ఒక సినిమాని మా నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళే వాళ్ళలో ముందు మీరే ఉంటారు. సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ నుంచి రిలీజ్ వరకు మీ సాయం మాకు ఎంతో అవసరం. అందుకే స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మీడియా మిత్రులకు నమస్కారం అంటాం, కానీ ఫస్ట్ దెబ్బేసేది ఫ్రెండే. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాపం ప్రతాప్ టీజర్ ఈవెంట్లో మాట్లాడిన దానికి నా మీద మీరు పెట్టే టైటిల్కి ఏమైనా సంబంధం ఉందా అన్న? ఏంటో అన్నా నా గురించి రాయండి, ఏడ్చేవాడు ఎవడో లేడు. మా అమ్మకి ఆవిడ పెద్ద బాధపడదు, ఎందుకంటే ఎవరైనా ఆవిడకి యూట్యూబ్ లింక్ పంపిస్తే ఓపెన్ చేయడం రాస్తారు ఆవిడకి. ఎవరో పొరపాటు నేను చూపిస్తే మొండ పడిపోయినా జమ్మ పడిపోయినా నా గుడి గురించి అలాగే అంటారు, బాధపడదు తప్ప ఏడ్చేవాళ్ళు ఎవరు లేరన్నా. ఎవరైనా నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినా కూడా
అని గసిరి పంపించేస్తాను నేను. అంత ఉత్తముడిని, అంత ఉత్తమ స్వభావం ఉన్న వాడిని నేను. కాబట్టి నా గురించి రాయండి, నా గురించి ఏవైనా మీరు రాసుకోవచ్చు. వీడు మగాడు కాదు, మృగాడు. ఈ సినిమాకి వీడు కీలకం కాదు, కీటకం. వీడు ఒక ప్రాస్టిట్యూట్, వీడు ఒక ఆల్ఖైదా, వీడు ఒక స్లీపర్ సెల్. పాకిస్తాన్ షేక్ ఉలల్లా ఖాన్తో వీడికి సత్సంబంధాలు ఉన్నాయి. రాయండి అమ్మా, సింపతి కోసం చెప్పట్లేదన్న మీడియా మిత్రులారా. నా గురించి మీరు ఏవైనా రాయండి, ఏవైనా. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఇది నేను ఎక్కడ మాట్లాడలేదు, కానీ తప్పలేదన్నా. ఈ 3 రోజులు పడే హింస వల్ల మాట్లాడాల్సి వస్తుంది. అందుకు మాత్రం వచ్చాను అన్న ఇక్కడికి. ఓ ఇన్సిడెంట్ జరిగింది, మీరు వెళ్ళి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ నా వెబ్ సిరీస్ల కన్నా అదే వస్తుంది. అది మర్చిపోయి, ఆ మచ్చని మర్చిపోయి సార్, అరే గెలుద్దాం మళ్ళీ, ఓ మచ్చ పడింది దాన్ని తుడిపేసుకుందాం, మళ్ళీ పని చేసుకుందాం అన్న. బొంగు మర్చిపోతావు ఎన్నో, మేము గుర్తు చేస్తాం అని గుర్తు చేస్తున్నారన్న మీరు. నా పేరెంట్స్ పేర్లు మార్చేశారు. థ్యాంక్ యూ ఇంకో ఫ్యామిలీ నాకు ఇచ్చినందుకు, ఇంకో పేరెంట్స్ నాకు ఇచ్చినందుకు. నా గురించి మీరు ఏవైనా రాసుకోండి. నా సింపతి కోసం, అది గెయిన్ చేయడం కోసం ఖచ్చితంగా నేను చెప్పట్లేదు. నా గురించి రాయండి, ప్రాస్టిట్యూట్ అని రాయండి, నేను డబ్బులకి వెళ్తానని రాయండి అన్న, ఎనీథింగ్ రాయండి, నాకేం పర్లేదు. కానీ వేరే వాళ్ళ పేర్లు మాత్రం, వేరే ఆడపిల్లల పేర్లు మాత్రం దయచేసి ఇన్వాల్వ్ చేయకండి అన్న. నా గురించి మీరు రాయండి. ఆ రోజు బియ్యం డబ్బులు వస్తాయంటే ఇంకా రాయండి. ఎనీథింగ్ ఏమైనా రాసుకోవచ్చు, మీరు ఏమైనా రాసుకోవచ్చు. మీకు నాకు తెలుసన్నా, మీ అందరూ ఇందులో జర్నలిజం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను వచ్చా. అలా కెమెరా పట్టుకొని ఇలా వీడియోలు కవర్ చేసుకుంటూ, షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ, సినిమాలో రాస్తే నాకు క్యారెక్టర్ ఇవ్వకపోతే నేను సీరియల్లోకి వెళ్ళి రాసుకున్నానన్న. కంటెంట్ మొత్తం రాసిన తర్వాత ఒక బిర్యానీ 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. 11 వర్షాలు రాసేవాడిని నేను. చేతులు ఖాళీ ఉండేవి సార్, అప్పట్లో రాసుకుంటూ ఉండేవాడిని. ప్రొడక్షన్ హౌసుల్లో మెట్లు ఉంటాయి కదా డార్లింగ్, చెప్పులు పెట్టి తీసి లోపలికి వెళ్తారు కదా, చిన్న బిగ్ షాట్, దాన్ని ఏమంటారు, ఏమంటారు, ఇక్కడ ఉంటాడు షెడ్యూల్, బాక్సర్, అది వేసుకొని అట్టపట్టుకుని ఇలా కూర్చొని రాసుకుంటే ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు సార్, ఆడికి చెప్పండి రా, గెస్ట్లు వస్తారు, ఆడు మెట్ల దగ్గర కూర్చొని రాసేస్తున్నాడు, ఆడికి చెప్పండి రా అని. సో ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో అదేం ఫరక్ పడకుండా రాసుకునేవాడిని, ఎందుకంటే చేతులు చాలా ఖాళీగా ఉండేవి. అందుకే అట్లా రాసుకునేవాడిని అన్న. అక్కడి నుంచే నేను వచ్చా, అక్కడి నుంచే ఈటీవీ వరకు వెళ్ళా, ఈటీవీలో సీరియల్స్కి రాసా, కొన్ని సినిమాలకి రాసా, అందులో దుబ్బే అంటే షార్ట్ ఫిల్మ్ గురించి రాసుకున్నా. ఈరోజు 4 సినిమాలు చేసుకుంటున్నా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా కదన్నా, మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చా కదన్నా. నేను ఎదగడం ఇష్టం లేదా, ఇక్కడికి రావడానికి ఇష్టం లేదా, ఎవరికి ఇష్టం లేదో నాకు తెలియదు, అందరినీ ఉద్దేశించి అనట్లేదన్నా. దీన్ని మళ్ళీ మీరు ఏ టైటిల్లోనే పెట్టుకోండి. డిసెంబర్ 17, 2024లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. దానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా ఇప్పుడు తమ్నైల్ అవి కట్ చేసి మళ్ళీ ఇప్పుడు తమ్నైల్ మారుస్తున్నారు. నన్న ఇంటర్వ్యూ, అరే నాకు ఇంటర్వ్యూ చేశారా, నాకు ఇంటర్వ్యూ చేశారు సార్ అన్న, ఇంటర్వ్యూ చేశారన్న, నేను లింక్ నేను కానీ షేర్ చేయాలి కదన్నా, నేనైనా ఆ లింక్ షేర్ చేయాలి కదా, నాకే అసహ్యం వేస్తుంది అన్న. అది ఏమైనా రాసుకోండి, కానీ వేరే వాళ్ళ పేర్లు, వేరే ఆడపిల్లల పేర్లు అంటే మీకు తెలియదేమో, మీకే కాదు వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయన్న, వాళ్ళు ఏడుస్తారు అన్న. మీరు ఏడిస్తే కన్నీళ్ళు, మేము ఏడిస్తే ఉత్సాహిత రాదన్న. ఇట్స్ బీన్ 3 days అన్న. రాస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు అన్న, ఏందన్నా తప్పు పేరేశారన్న అంటే ఏవేవో డిమాండ్ చేసినారు పైనమ్మా. సో ఇదంతా ఎందుకు చెప్పారంటే, నవ్వే ప్రతి మగాడి వెనక ఏంటన్నది, నవ్వు నడుస్తూ బతికే వాళ్ళు మీరు కూడా ఉన్నారన్న. మీకు ప్రెజర్స్ ఉంటాయి ఎక్కువ, ఈరోజు కంటెంట్ పడాలి, ఏదో కంటెంట్ చెప్పాలి, మీ టార్గెట్స్ ఉంటాయి, వ్యూవర్షిప్ టార్గెట్స్ ఉంటాయి, నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను, అందుకే నా మీద రాయండి. అలా నవ్వు నటిస్తూ ఈ సినిమా తీసిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి మా డైరెక్టర్ నరేష్. కథ చెప్పేవాడు, నీకు తెలుసా ఇలా ఉంటుందని సీను అని చెప్పేవాడు. కానీ చెప్తూ మీరు అందరూ అబ్జర్వ్ చేశారో లేదో, అంత పనిచేసిన వాళ్ళు, అతని సీన్ చెప్పినప్పుడు నవ్వేవాడు, చేతులు వణికేవి, కంఠం తడిసిపోయేది, కంఠం ఎండిపోయేది, గడిగడికి నీళ్ళు తాగేవాడు. అలా నవ్వు నటిస్తూ మొట్టమొదట ఈ సినిమాకి నవ్వు నటిస్తూ తీసిన వ్యక్తి నరేష్. ఆ తర్వాత తిరిగారు. అఫ్కోర్స్ నా గురించి మీకు ఎందుకు లేనా, ఎవడ యాడ్ ఎందుకు బాగా పెద్ద పనే లేదు. సో అలా అంత కష్టపడి తీసిన సినిమా ఇది.
ఈ సినిమా గురించి నేను ఇంతకుమించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. నేను క్లైమాక్స్ 4 రోజులు డేట్లు ఇవ్వకపోయినా మీరు ఆగి నా కోసం మీరు నా క్లైమాక్స్లో కొన్ని నేనే సీన్స్ యాడ్ చేసుకునే అవకాశం మీరు నరేష్ గారు కల్పించారు. ప్రతి ఈవెంట్కి నువ్వు ఎలా అయినా రావాలి అని చెప్పి ఈటీవీ వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసి ఫోర్స్ చేసి పిలిచినందుకు థ్యాంక్ యూ నితిన్ అండ్ సాయి. థ్యాంక్ యూ బుజ్జమ్మ, థ్యాంక్ యూ విష్ణు అన్న, నా మిత్రమండలికి కూడా మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మ్యామ్, మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్, మీ రైటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న మళ్ళీ చెప్తున్నా, సింపతి కోసం చెప్పలేదన్న, కొంచెం బాధ ఉండి చెప్పిన, ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. మీకు అర్థమైతే నేను అదృష్టవంతుని, అర్థం కాకపోతే నా కర్మ. దానికి కూడా భయపడినన్నా, అది ఎంతకన్నా పీకేదేమీ లేదు నన్ను. ప్లీజ్ అన్న, ఏవైనా తమ్ముళ్ళు చేయండి కానీ వేరే వాళ్ళ పేర్లు మాత్రం ఇన్వాల్వ్ చేయకండి అన్న దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇక్కడ గెస్ట్గా విచ్చేసిన శ్రీ విష్ణు గారికి, నందిని రెడ్డి గారికి, కోన వెంకట్ గారికి, రాజు కనకాల గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద అకేషన్. మా టీం అందరూ చాలా కష్టపడ్డారు. ఇవన్నీ ఓకే అండి. అంటే నేను సక్సెస్ మీట్లో మాట్లాడతా. ఇప్పటికీ మన బబ్లీ బాయ్ ఇంకా మన సౌండ్ డిజైనర్స్ ఆడ మిక్సింగ్ కొడతా ఉన్నారు. ఇంకా ఎల్లుండి రిలీజ్ పెట్టుకొని పర్ఫెక్షన్. చాలా బాగా వచ్చింది సినిమా. అందరూ ఖచ్చితంగా కడుపు ఉబ్బా నవ్వుకొని వెళ్తారు సినిమాకి వచ్చారంటే. అండ్ అందరినీ థియేటర్స్కి పుల్లింగ్ చేయడానికి 100 రూపీస్ అండి టికెట్. సో హ్యాపీగా వచ్చేసి ఒక 2.5 గంటలు కడుపు ఉబ్బా నవ్వుకొని తర్వాత బాగా ఎంజాయ్ చేసుకొని క్లైమాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేశారు. లైక్ నాకైతే డౌట్ లేదు సినిమా మీద. 100% మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ అందరు యాక్టర్స్ అండి, లైక్ చాలా పెద్ద క్యాస్ట్ ఉంది. ఈరోజు ఇందాకే మాట్లాడుకుంటూ వస్తుంటే తెలియకుండా యాక్టర్స్ చాలామంది పెద్దోళ్ళు పడిపోయారు ఈ సినిమాలో. మనం అనుకోలేదు ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు అని నేను నితిన్ మాట్లాడుకుంటుండే ఇందాక వచ్చేటప్పుడు. లైక్ ఆల్ ద అంటే వెటరన్ యాక్టర్స్ అండి, లైక్ రఘుబాబు గారు, దేవి ప్రసాద్ గారు, అజయ్ ఘోష్ గారు, రాశి గారు, లైక్ అందరూ అంటే వాళ్ళు చాలా సినిమాలు చేసి ఉంటారు. బట్ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేసి అందరూ లైక్ దే హెల్ప్డ్ ద ఫిలిం. అండ్ దుర్గా నరేష్ విజన్ని నమ్మి వీళ్ళందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురించి మళ్ళీ మాట్లాడతాను నేను. సినిమాకి రండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నో డౌట్, షూర్ షాట్. అగైన్ బాండ్ పేపర్ గ్యారంటీ. ఇంతకుముందు ట్రైలర్ లాంచ్లో చెప్పినట్టు ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేసి వెళ్తారు. థ్యాంక్ యూ. రాకేష్ అన్నట్టు చాలా ఎంటర్టైనింగ్ ఫిలిం ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్. తిరు అమేజింగ్ యాక్టర్. మిమ్మల్ని సెట్ మీద చూస్తే అసలు ఐ కుడెంట్ బిలీవ్ ఇంత ఈజీగా ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఇంత ఈజీగా ఎలా పుల్ ఆఫ్ చేస్తున్నారని. అజయ్ ఘోష్ గారితో ఈక్వల్గా చేయాలంటే అదొక పెద్ద అచీవ్మెంట్. థ్యాంక్ యూ సార్. మీరు ఈ మూవీకి ఎంత ఇచ్చారో నేను సెట్ మీద చూశాను. చాలా హార్డ్ వర్క్ చేశారు. మీరు ఆ క్యారెక్టర్ని నమ్మి చేశారు. అంత ఈక్వల్గా తిరుగు చేసినందుకు వెరీ థ్యాంక్స్. పాయల్, థ్యాంక్స్ a lot even for promotions last 2 days. How hard you worked I've seen. Thank you very much. Rakesh అన్నట్టు each and every person, రాధాకృష్ణ గారు అండ్ ఆఫ్ కోర్స్ మా డైరెక్టర్ నరేష్ గారు. ఫస్ట్ ఆ నరేషన్ చెప్పినప్పుడు అసలు మీలో ప్యాషన్, మీ డెడికేషన్ చూసి ఇంకా థాట్ కూడా లేకుండా ఆ నరేషన్ విన్నాక. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఇట్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. ప్లీజ్ కమ్ వాచ్. అంతే, అదే చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ. ప్రతాప్, ఓకే, చిన్న ప్రాబ్లము. మీరైతే ఎన్నో చూసేసి ఉంటుంటారు రిలేషన్షిప్ ఇష్యూస్ అన్నీ. సో ఈ ప్రాబ్లం ఏంటి అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఇతను చెప్పలేకపోతున్నాడు. మీరు ఏమైనా సజెషన్ ఏమైనా ఇస్తారా అని. తప్పకుండా. జనరల్గా భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది అన్నప్పుడు చాలామంది ఉగ్రవాదం కానీ లేదంటే ఇంకా రకరకాల సమస్యలు చెప్తుంటారు. కానీ భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పెళ్ళి. అవును, ఇప్పుడున్న యూత్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పెళ్ళినే. అంటే చాలా మందికి ఏజ్ దాటి పెళ్లి కావడం లేదు. పెళ్ళైన వాళ్ళు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ మన ప్రతాప్ గారు కూడా పెళ్ళైన తర్వాత తాను చాలా ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాడు. అది ప్రతి ఒక్కరు భారతదేశంలో ఇప్పుడు పెళ్ళైన ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. కరోనాకు ముందు
ఎప్పుడైతే కరోనాకి ముందు పెళ్లి సందర్భాలలో చాలామంది అమ్మాయిలు విక్టిమ్స్ ఉంటుండే. కరోనా తర్వాత జరిగే పెళ్లిళ్ళలో అబ్బాయిలు విక్టిమ్స్ ఉంటున్నారు చాలా వరకు. అవునా? ఇది అందరూ గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఏ వేదికల మీద ఎవరు మాట్లాడతారు లేరు. చాలామంది ఆడవాళ్ళకి ఎగనిస్ట్ మాట్లాడాలంటే మాత్రం చాలా అది ఎందుకంటే వాళ్ళని కాపాడటానికి చట్టాలు ఉన్నాయి. మోరల్గా మగవాళ్ళని కాపాడటానికి ఇప్పుడు భారతదేశంలో ఏ రకమైన చట్టాలు లేవు, వాళ్ళు చెప్పుకోవడానికి కూడా. అందుకనే వాళ్ళు క్లియర్గా చాలా చెప్పారు కదా, నవ్వుతూ నటిస్తూ బతుకుతున్న ఎందరో మగవాళ్ళలో మా ప్రతాప్ కూడా ఒకరు, నేను మాత్రం కాదు. ఆయన మాత్రం కాదండి. అది మరి ఎందరో అంటే నన్ను కూడా యాడ్ చేసిన చెప్పి చెప్తున్నా. అవును. కాబట్టి ఈ సినిమా అనేది పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతి యువతులు కూడా, పెళ్ళైన వాళ్ళు కూడా కంపల్సరీ చూడాలని నేను 100% కోరుకుంటున్నా. నాకు ఒక ఛాన్స్ దొరికింది చెప్పడానికి. బేసిక్గా తిరువేరి సార్ నాకు మెంటర్. సో ఆ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ ఫస్ట్ టైం అసలు స్క్రిప్ట్ అంటే ఏంటి, ఒక యాక్టర్కి ఆ స్క్రిప్ట్ నుండి ఏం కావాలి అని నేర్చుకుంది ఆయన దగ్గర. థ్యాంక్ యూ సార్. ఆ ఫౌండేషన్ మీతో నేర్చుకుంది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అండ్ నేను ఎప్పుడు తిరువీర్ సార్ సినిమాలు చూస్తూ ఉండి అడ్మైర్ చేస్తూ ఉంటాను. ఆయన రైట్ ఫ్రమ్ లాలన్ క్యారెక్టర్, జార్జ్ రెడ్డి, మసూదా, పరేషాన్ కానీ మొన్న రీసెంట్గా వచ్చిన ప్రీ వెడ్డింగ్ షో, ఇవన్నీ చాలా హానెస్ట్గా, వెరీ రూటెడ్గా, గ్రౌండెడ్గా ఉండే సినిమాలే తీస్తారు. సో ఇప్పుడు 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 పాపం ప్రతాప్ చూసినా నాకు అదే ఫీలింగ్. ఒక జెన్యూన్గా రూటెడ్ హానెస్ట్ ఫిలిం. అంటే ఒక వెరీ సెన్సిటివ్ లైన్ని చాలా కామికల్గా వేగా చూపించారని అనిపించింది నేను చూసినంత వరకు. సో అండ్ కమింగ్ టు ఈటీ ఓవెన్ అండ్ నితిన్ అన్న అండ్ సాయ్ అన్న, ఈటీవీ నుండి వచ్చే ప్రతి కంటెంట్, ప్రతి సినిమా, ప్రతి సిరీస్ అన్నీ ఒక హిట్ స్ట్రీక్, సక్సెస్ స్ట్రీక్లో ఉన్నాయి. అండ్ అన్న ఐ విష్ పాపం ప్రతాప్ కూడా మీ సక్సెస్ స్ట్రీక్ని అలాగే పెంచుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. పాపం ప్రతాప్ ఈస్ రిలీజింగ్ ఆన్ 17th April. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ క్రాస్నిక్. సాయి, నితిన్ వాడితో సపరేట్ కాల్ చేసి, సార్ మీరు తప్పనిసరి రావాలి, ఇది మీ కైండ్ ఆఫ్ సినిమా అని వాళ్ళిద్దరూ ఒకే డైలాగ్ చెప్పారు. ఓహో, అప్పుడు నాకు అర్థమైంది, ఓకే వీళ్ళు 100% వాళ్ళ వాయిస్లో ఉన్న కాన్ఫిడెన్సు. అండ్ వచ్చినప్పుడు చూస్తున్నా పాప ప్రతాప్ అంటున్నారు, అతని ఫేస్లో ఫుల్ హ్యాపీనెస్, పాపం అన్న సింపతియే లేదు. అంటే ఆ కంటెంట్ ఇచ్చిన హ్యాపీనెస్. డెఫినెట్గా నాకు ఎప్పుడు కూడా తిరువీరు ఒకప్పుడు ఎవరో డిఫరెంట్ సినిమాలు తను ఆర్ట్ సినిమా హీరోలో అనిపిస్తాడు, కానీ ఆర్ట్ సినిమా హీరోగా చేసే సినిమాలన్నీ కూడా కమర్షియల్ హిట్లు అయ్యాయి. అలాంటిది కమర్షియల్ హీరోగా చేశాడు ఇప్పుడు. ఫస్ట్ టైం ఒక కమర్షియల్ హీరో, ఒక కమర్షియల్ జోనర్ కనపడుతుంది. మరి ఇది ఇంకెంత బ్లాక్ బస్టర్ అవుతుందో అని నాకు 100% చూసిన ప్రతి కంటెంట్ నేను జెన్యున్గా ఫ్రమ్ ఇన్సైడ్ ఎంజాయ్ చేశాను. తర్వాత నన్ను పక్కన తీసుకెళ్ళి చెప్పిన, ఒకే తిరువీర్ అని పేరు ఎందుకు పెట్టుకున్నావో నాకు చెప్పు ఒకసారి. తిరువీర్ అంటే తమిళ ఏమనుకున్నా ఫస్ట్లో, కాదు తెలుగుడే అని తెలిసింది, వికీపీడియా చూసా. ఓకే. అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ కొత్త కంటెంట్ని వెతుక్కునే ఈటీవీ, అలాగే కొత్త కంటెంట్ కనపడితే అతుక్కునే తిరువీరు. ఓకే, వీళ్ళిద్దరు కలిసి చేశారు కాబట్టి ఇటువంటి కొత్త కంటెంట్ వచ్చినప్పుడు నెత్తినికి పెట్టుకునే తెలుగు ప్రేక్షకులకి మీరందరికీ ఈ సినిమా 17th నాడు 100% చూడండి. ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ దీంట్లో చేసిన ప్రతి యాక్టరు, పాయల్, మన అజయ్ ఘోష్ గారు, ఎవ్రీ యాక్టర్ దే లిటరలీ లివ్డ్. నాకు ఏ ఒక్క ఫ్రేమ్ కూడా వీళ్ళు సెట్ చేసేటట్టు అనిపించలేదు. అండ్ దీనికి 100% క్రెడిట్ డైరెక్టర్ నరేష్కి ఇస్తాను నేను. చాలా బాగా చేయించాడు తను, టైమింగ్ 100%. ఎస్పీ దుర్గ నరేష్. ఎస్పీ అంటే సూపరింట పోలీస్ కాదు కదా, తిరువీర్ అంటే తమిళియన్ కాదు, ఎస్పీ అంటే సూపరింట పోలీస్ కాదు కదా అంటున్నా. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. మై బెస్ట్ విషెస్. రేపు 17th ఫస్ట్ టికెట్ నాకే పంపించాలి సాయి. ఫస్ట్ టికెట్ ఆన్ 17th ప్రసాద్లో.
థ్యాంక్ యూ, డోంట్ మిస్. థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారికి, నందిని రెడ్డి గారికి, రోషన్ అండ్ కోన వెంకట్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇందాక కోన వెంకట్ గారు నేను కింద మాట్లాడుకుంటున్నప్పుడు అన్నారు, చిన్న సినిమా కదయ్యా మేము సపోర్ట్ చేయాలి మనందరం. సో టాలీవుడ్ అంతా సపోర్ట్ చేస్తుంది చిన్న సినిమాలకి. పెద్ద సినిమాలు అయితే హీరోలు ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. చిన్న సినిమా కాబట్టి టాలీవుడ్ అందరూ కలిసి రావాలి సపోర్ట్ చేయడానికి అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో బేసికల్లీ చిన్న సినిమాకి సపోర్ట్ చేయడం అనేది మాకే చాలాసార్లు జరిగింది. రైట్ ఫ్రమ్ అడిశేష్ గారి దగ్గర నుంచి, శ్రీ విష్ణు గారి దగ్గర నుంచి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి, విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి, అలా అందరూ అల్లు నరేష్ గారి దగ్గర నుంచి అందరూ ఈ చిన్న సినిమాకి మా సినిమాలకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో టాలీవుడ్ ఈజ్ బెస్ట్ ఆడియన్స్ అనేది ఎలా ఉందో టాలీవుడ్ యాక్టర్స్, టాలీవుడ్ ఆర్టిస్ట్ కూడా బెస్ట్ సపోర్టర్స్ ఆఫ్ చిన్న సినిమా అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో సపోర్ట్ చేస్తున్నందుకు. సో April 17th పాపం ప్రతాప్ ఇన్ థియేటర్స్. మీరు చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ టికెట్ రేట్ ఈస్ 99 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్లో కూడా. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ పాపం ప్రతాప్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక మామూలు మధ్యతరగతి ఇంట్లో పుట్టిన ఒక శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి అవ్వడానికి కారణం జనం. అలాగే ఒక శివాజీరావు గైక్వాడ్ రజనీకాంత్ అవ్వడానికి కారణం జనం. కానీ జనం దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళిన ఒక సైన్యం మీడియా. సో మీరందరూ కనిపించకుండా మా అందరినీ కనిపించేలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మేమందరం ఇక్కడ లేము. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు కోపంలో అమ్మ మీద కూడా ఒక మాట అనేస్తూ ఉంటాం, నాన్న మీద అలుగుతూ ఉంటాం. అలా అప్పుడప్పుడు మా అలకల్ని కూడా అర్థం చేసుకుంటూ మాతో నిలబడి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు పాపం ప్రతాప్, అందరూ సుమ గారు అడుగుతున్నారు ఈ లుంగి ఎందుకు కట్టుకున్నారని. సో నరేష్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మేము ఎలా అయితే మీ లైఫ్లో కనిపించే సాధారణ మన మనుషుల్లా కనిపిస్తున్నామో, అలా మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనల కలిపితే ఒక సినిమాలో పెడితే అదే ఈ పాపం ప్రతాప్. అది చెప్పడానికి మెటఫారికల్గా లుంగీలు కట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బట్ సినిమా చాలా బాగుంటుందండి. ఇప్పుడే మిక్సింగ్ థియేటర్లో ఫైనల్ కాపీ చూసుకున్నాం. రేపు రాత్రి నుంచి ప్రతి థియేటర్ ఒక కళ్యాణ మండపం కాబోతుంది. ప్రతాప్ గారు వెళ్ళి బుజ్జమ్మని తీసుకురాబోతున్నాడు మీ అందరి మధ్యలో. సో మీరందరూ ఆ పెళ్ళికి రావాలి. సో పెళ్ళికి కూడా చాలా తక్కువే అండి టికెట్, 99 రూపాయలు మాత్రమే. రేపు రాత్రి నుంచి మీరందరూ వచ్చే సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఫైనలీ పరేషాన్, మసూదా, ప్రీ వెడ్డింగ్ షో లాంటి కాంటెంట్ డెలివర్ చేసిన తిరువీర్, అనగనగా లాంటి కాంటెంట్ డెలివర్ చేసిన ప్రొడ్యూసర్ రాకేష్, అండ్ లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంబాయ్ లాంటి కాంటెంట్ డెలివర్ చేసిన ప్లాట్ఫామ్ ఈటీవీ విన్, వీళ్ళందరూ కలిసి చేస్తున్న ప్రామిసే ఈ పాపం ప్రతాప్. మీ అందరూ మీ మొహంలో నవ్వుని పెంచుతుంది కానీ ఆ నవ్వుని తగ్గించదు ఈ సినిమా. చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఇంకా పాపులర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే గుండెల మీద చేసుకుని సినిమాకి రండి. సో ఫైనల్లీ శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్. లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఓటీటీకి తీశారు. ఇది థియేటర్ సినిమానా కాదా అనుకుంటున్న టైంలో ఇది పక్కా థియేటర్ సినిమా అని మాకు ప్రోత్సాహం ఇచ్చిన ఫస్ట్ వ్యక్తి శ్రీ విష్ణు గారే. సేమ్ మళ్ళీ రాజు వెట్స్ రాంబాయ్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తిలో శ్రీ విష్ణు గారు ఒకరు. సార్ ఈసారి పక్కా థియేటర్ సినిమానే తీసాం సార్. సో ఈ ఆడియో ఫంక్షన్కి మీరు చీఫ్ గెస్ట్ అంటున్నారు, బట్ యువర్ పార్ట్ ఆఫ్ ఈటీవీ ఫ్యామిలీ సార్. ఇంకా చెప్పండి, ఈ పంచాయతీకి మీరు పెద్ద. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఎస్పీ దుర్గా నరేష్, దిస్ మ్యాన్ 13 years ఆఫ్ స్ట్రగుల్స్. సో నవ్వును నటిస్తూ బ్రతుకుతున్న ప్రతి మగాడి కదా అన్నారు కదా. సో ఈ నవ్వు వెనకల 13 years తన స్ట్రగుల్ ఉందండి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో దూరంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న కోసం అన్న ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నాం. నరేష్, యూ హ్యావ్ అరైవ్డ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కోనా సార్ థ్యాంక్ యూ సో మచ్. నందిని మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ మ్యామ్, నేను బతికేదే మా అమ్మమ్మ కోసం. ఓ బేబీ తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతాప్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా అండి, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసిన అండి. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ చూశాను, అసలు ఎక్స్ట్రాడినరీ ఉందన్నా అని నరేష్ అన్నకు కాల్ చేసి చెప్పిన. మేము వర్క్ చేస్తున్నప్పుడు, మా టెక్నీషియన్స్ అందరం వర్క్ చేస్తున్నప్పుడు సినిమా బాగుంటే దానికి వచ్చే అవుట్పుట్ వేరే ఉంటుందండి. నేను రీసెంట్గా చేసిన ప్రీ వెడ్డింగ్ షో
రాజు వెడిసి రాంబాయ్, కానిస్టేబుల్ కనకం, ఈ 3 హిట్లలో ఈ సినిమా పాపం ప్రతాప్ కూడా చేరుతుంది. ఖచ్చితంగా చేర్చేలాగా ఈ సినిమాని అంత అద్భుతంగా నరేష్ అన్న తీసిండు. ఈ సినిమాకి స్కోర్ నేను చేస్తే బాగుంటుందని నాకు కాల్ చేసి నన్ను అప్రోచ్ అయిన ఈటీవీ నితిన్ గారికి, సాయి గారికి, నరేష్ అన్నకు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో పాటలు నేను స్కోర్ చేస్తున్నప్పుడు పాటలు విన్నా అండి. కేఎం రాధాకృష్ణ గారు చాలా అద్భుతంగా చేశారు. ఆయన అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. ఆయన పేరు కింద నా పేరు పడుతున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ స్టేజ్ మీద ఉన్న శ్రీ విష్ణు గారికి, నందిన్ రెడ్డి గారికి, కోన వెంకట్ గారికి, మా తిరువీర్ అన్నకు, నరేష్ అన్నకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీద ఒక వ్యక్తిని కౌగులించుకోవాలని ఉందండి. అన్న నీ సినిమా సక్సెస్ అవుతుంది. నేను ఒక ఆడియన్గా చెప్తున్నా, నేను అక్కడి నుంచి మాస నుంచి వచ్చిన, ఖచ్చితంగా నీ సినిమా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ప్రేక్షకులు. నమస్కారం. వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. ఇది నాకు తెలుగులో 4th ఫిల్మ్. 3 ఫిల్మ్స్ బాగానే చేశాను. బట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఐ హ్యావ్ గాట్ టు దట్ స్టేజ్. ఒకటి ఉంటుంది కదా, అన్ని యాక్టర్కి మనకే అనిపిస్తుంది రేపు కాదు ఎల్లుండి రిలీజ్ ఉంది. బట్ అయినా నాకు అనిపిస్తుంది ఇప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉంటా, తెలుగు మూవీసే చేస్తుంటా. ఆ ఒక గ్రిప్ వచ్చింది, ఆ ఒక ఫీలింగ్ వచ్చింది. చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, నాకు నచ్చిన పర్ఫార్మెన్స్ ఇన్ని 4 ఫిల్మ్స్లో ఇది, నాకు నచ్చిన స్క్రిప్ట్, నాకు నచ్చిన ఓవరాల్ అన్నీ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ చేస్తున్నా. అండ్ మ్యామ్, సుమా గారు కూడా ఇక్కడ ఉన్నారు. నేను చెప్పినట్టు హైదరాబాద్కి వచ్చి ఆల్మోస్ట్ 2 years అయింది. అప్పుడు నేను అనుకుంటున్నా సుమా గారు యాంకరింగ్ చేస్తే ఆ ఈవెంట్ చాలా సక్సెస్ అవుతుంది అని అందరూ చెప్తూ ఉంటారు. సో అలా అనుకున్నా, నా ఒక్క ఫిల్మ్కి వస్తే అప్పుడు I'll be thinking that's my next level ani. The same way my performance and everything. No ma'am, I really thought about it. చౌరిపాఠం చేసేటప్పుడు I worked with రాజీవ్ కనకల గారు. దెన్ అప్పుడు ఒక ప్రమోషన్కి ఒక ఇంటర్వ్యూ చేశారు మ్యామ్. అండ్ దెన్ I was thinking hopefully for the next one she'll be anchoring. అండ్ ఇవాళ అది అయింది. అండ్ డైరెక్టర్ చాలా బాగా రాశారు. ఎంత బాగా రాశారంటే, నేను ఈ ఏజ్లో వాళ్ళు రాసిన అన్ని ఇమోషన్స్, డైలాగ్స్ నాకు అర్థమవుతుంది. ఇన్ బిట్వీన్ ద సీన్ ఐ వుడ్ గో అండ్ ఆస్క్, సార్ ఇది మీరు ఎలా రాశారు, ఎందుకు రాశారు, ఇది ఎలా అనిపించింది మీకు? సో అంత కనెక్ట్ అయ్యాను నేను. ఇప్పుడు నాకు తెలుగు వస్తుంది, ముందు అంత లేదు. సో బై హార్ట్ చేసి పర్ఫామ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు వస్తుంది కదా, సో అంత డెప్త్లో, అంత ఇన్వాల్వ్మెంట్లో చేసింది ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ హోప్ఫుల్లీ ఇలానే మంచి స్క్రిప్ట్స్ నాకు రావాలి. డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పర్ఫార్మెన్స్ ఎంత టాలెంట్ ఉన్నా అది ఎలా బయటకు తీసుకురావాలన్నది ఐ థింక్ ఇట్స్ విత్ ద డైరెక్టర్. ద సేమ్ థింగ్ విత్ డిఓపి గారు. ఇంకా నాకు గుర్తుంది, సార్ యు ఆర్ ద ఫస్ట్ వన్ హూ ఆస్క్డ్ మీ వాట్స్ మై ఫేవరెట్ ప్రొఫైల్. యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ బీ కంఫర్టబుల్ విత్ బోత్ ద ప్రొఫైల్స్. బట్ చాలా క్లోజ్అప్స్ ఉన్నప్పుడు, బ్యూటీ షాట్స్ ఉన్నప్పుడు హీ ఆస్క్డ్ వాట్స్ యువర్ ప్రొఫైల్. ఐ సెడ్ లెఫ్ట్, ఐ లైక్ మై లెఫ్ట్. అండ్ హీ పుట్ ఇట్ దేర్. ఆ ఒక చిన్న ఎఫర్ట్ ఆర్ గివింగ్ మీ దట్ కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఓవరాల్ ఫర్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఆల్సో. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజయ్ ఘోష్ గారు ఇక్కడ లేదు, బట్ ఆయన ఒకే ఒక సీన్ ఉంది విచ్ ఇస్ నేను గొడవ పడుతుంటా, హీల్ ఆల్సో బీ షౌటింగ్. ఆ సీన్ నేను సార్తో ఎలా చేస్తానని చాలా భయపడ్డాను. బికాస్ ఆబ్వియస్లీ వి ఆల్ నో హిస్ పర్ఫార్మెన్స్ అండ్ వి ఆల్సో నో హిస్ వాయిస్ అండ్ పిచ్. బట్ ఆ సీన్ బాగా అయింది. అండ్ నిన్న ప్రమోషన్ టైంలో చెప్తున్నారు, సార్ నేను డబ్బింగ్ టైంలో నీ సీన్ చూశాను, బాగా నచ్చింది, ఆ సీన్లో బాగా చేసావు. సో అది ఇంకా లైక్ ఐ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ రైట్ ఫర్ మీ హియర్. అండ్ తిరువీర్, నాకు ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళేటప్పుడు ఒక సీన్ ఇచ్చారు, దట్ ఈస్ ద ఇంటర్వెల్ బ్లాక్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్. నేను బై హార్ట్ చేస్తూ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నా. నన్ను కోచ్ చేయడానికి, పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి, సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి దట్ ఈస్ నాట్ ద హీరోస్ జాబ్. బట్ స్టిల్ ఆఫీస్లో కూర్చొని నాకు హెల్ప్ చేశారు. బీట్ విత్ ద లాంగ్వేజ్, ఇలా బ్రేక్ చేయాలి. సీనియర్ అని చెప్పట్లేదు, బట్ హీ నోస్ ద స్క్రిప్ట్ మోర్ దాన్ మీ కదా. సో అంత అక్కడి నుంచి ఆడిషన్ నుంచి లాస్ట్ కంప్లీట్ చేసేదాకా హీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. ఎనీ యాక్టర్కి ఇట్స్ ఆల్వేస్ అబౌట్ గివ్ అండ్ టేక్. సో అండ్
మ్యామ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రమోషన్కి రావడం కూడా కొంచెం లేట్ అయింది బికాస్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ఫ్రాన్స్. ఆయన 13th వచ్చాను, ఇమ్మీడియట్లీ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ ఐ కేమ్, ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్. ఏమీ ఇష్యూస్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ సాయి గారు అండ్ నితిన్ గారు ఉన్నారా? దిస్ ఇస్ మై ఫస్ట్ కొలాబరేషన్ విత్ ఈటీవీ and I hope I have much more to come, and I hope you have liked my work as well. Ma'am, Nandini ma'am, I think that with this performance in the film, I don't know if you've watched it yet, with this performance I can ask you that I would really love to work with you. I would have asked you before also, but with this I've gained that confidence and I feel I can really do well, and I'm really waiting to work with you. Sri Vishnu garu, thanks for gracing the event. Here our little one is there. Adi Pratap son kaadu, he's little Pratap. Chota Pratap, yes. And నేను ఇంకా ఫుల్ మూవీ చూడలేదు, చూస్తా రేపు ప్రీమియర్లో. నేను నా సీన్స్ మాత్రమే చూశాను. ఇప్పుడు అన్నీ చెప్పింది కూడా నా సీన్స్ చూసి నేను ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను. అండ్ డబ్బింగ్లో నా సీన్స్ చూసి నాకు ఎంత రివ్యూస్ ఇచ్చారు నా టీం అందరూ, అది చూసి చెప్తున్నాను. సో వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ హోప్ఫుల్లీ ఈ మూవీ తర్వాత నేను హైదరాబాద్ వదిలి ఎక్కడ కూడా వెళ్ళకూడదు. ఐ షుడ్ రియలీ సెటిల్ డౌన్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నేను వచ్చింది ఒక్క వ్యక్తి కోసం, రాకేష్ రెడ్డి గడ్డం కోసం. నా మొత్తం కెరీర్లో నేను చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్స్. ఎగ్జాక్ట్గా దేని మీద ఎంత ఖర్చు పట్టాలి, ప్రాబ్లమ్ని ఎట్లా మేనేజ్ చేయాలి, సెట్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అయినా మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటా, రేపటికల్లా సెట్ చేస్తా అంటాడు. సో రాకేష్ మా సెట్ మీద ఉంటే నాకు అంత ధైర్యం. సో మా ఇంటి బంగారం టీంలో వన్ ఆఫ్ ద పిల్లర్స్ రాకేష్ రెడ్డి గడ్డం. అండ్ ప్రతాప్ గారు మీకు విషయం చెప్పాలి, ఆల్మోస్ట్ 1 month బ్యాక్ రాకేష్ మేము షూటింగ్ చేస్తుండగా వచ్చి ఒక మంచి స్మైల్తో ఉన్నాడు. మనం మంచి ఫుడ్ తినాం, మంచి ఫ్రెండ్ని కలిస్తే ఎంత ఆనందంగా ఉంటాం, మెరిసిపోతుంది ఫేస్. వచ్చి మేడం సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అంటే రాకేష్ ఎప్పుడు చాలా డైరెక్ట్గా ముక్కుకు సూటిగా మాట్లాడతాడు. సో ఆ సాటిస్ఫాక్షన్ తన ఫేస్ మీద చూసిన రోజు మీ సినిమా హిట్ అని డిసైడ్ అయిపోయాను. సో ఆ సాటిస్ఫాక్షన్ ప్రొడ్యూసర్ మీద తీసుకురావడం డైరెక్టర్ సక్సెస్. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ దారిలో వస్తూ మీ ఇంటర్వ్యూ విన్నాను, ఎంత స్ట్రగుల్ అయ్యారు ఈ సినిమాకి. రేపు దీనికి 10 రెట్లు నవ్వు ఉంటుంది మీ ఫేస్ మీద. సో విషింగ్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. తిరువీర్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ హియర్. నాకు శ్రీ విష్ణు గారికి నేను పెద్ద ఫ్యాన్ని, అలాగే మీరు కూడా ఆయనలాగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో కామెడీ అయినా ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అయినా you do really well. And Payal, all the very best for this film. Suresh Babil garu, I'm again a big fan of his work also. So alage అందరి కోసం. అండ్ ఈటీవీ విన్, మీరైతే స్టాంప్ ISI మార్క్ ఫర్ గుడ్ సినిమా అయిపోయారు మీరు. సో ఐ రియలీ వాంట్ దిస్ ఫిల్మ్ టు బీ అ బిగ్ సక్సెస్, నాట్ ఓన్లీ ఫర్ రాకేష్ అండ్ రుద్ర గారు బట్ ఈ టీం అందరి కోసం, ఎందుకంటే చాలా ఇష్టపడి చేశారు సినిమా. అండ్ April 17th డెఫినెట్గా నేనైతే థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. డెఫినెట్గా సమ్మర్ లాఫ్ రాయట్. పాపం ప్రతాప్, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ సుమ గారికి చెప్పాలి, అంటే నేను సినిమాలో ఏం చెప్పినా లావిష్గా ఉండాలి అంటాను. సుమ గారు కనపడితే ప్రోగ్రామ్ లావిష్గా ఉంటుంది. మా పిన్ని చెప్పమంది, మేడం ఈ బెల్ట్లో ప్రమోషన్లో ఎక్కడైనా సుమ గారు కనపడితే అడిగానని చెప్పమంది. చెప్పేశాను, అయిపోయింది. ఓకే, నేను ధర్మంగా చేయాల్సిన పని ఫస్ట్ ఈటీవీ విన్, మా ప్రొడ్యూసర్స్, ఇంకా రుణపడి ఉంటాను సార్ మీ అందరికీ. పాపం ప్రతాప్, నరేష్ అనే పేరు నన్ను అలర్ట్ చేసిన ఒక 13 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఈ మాట అలర్ట్ చేయడానికి. నన్ను ఏదో కాలేజీలో నరేష్ అని పిలవడం, అక్కడ అలర్ట్ అయ్యాను. లేదంటే క్లాస్లో ఎవరో చెప్పని క్వశ్చన్కి టీచర్ అడిగినప్పుడు అలర్ట్ అయ్యేవాడిని. ఇప్పుడు అందరూ పిలుస్తుంటే అలర్ట్గా ఉంది. పొగడ్త అనేది నా జీవితంలో మొదటిసారి, ఇది చాలా బాగుంది, కొత్తగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపం ప్రతాప్ అనే సినిమా ప్రతి ఒక్కడి జీవితంలో నుంచి తీసుకుని రాసిన కథ అండి ఇది.
మీ ఇంటికి వస్తుంది, మీతో మాట్లాడుతుంది, మీరు మాట్లాడేలా చేస్తుంది. నన్ను నమ్మండి, ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. చాలా కాలం తర్వాత కథతో వస్తున్న సినిమా ఇది. నేను గ్యారంటీ ఇస్తున్నా, మా ప్రొడ్యూసర్ గారు అన్నారు, నా మాటను రిపీట్ చేశానని, బాండ్ పేపర్ మీద మళ్ళీ రాసిస్తానని చెప్తున్నా. మామూలుగా ఉండదు సినిమా, దుమ్ములే పొదిలి పెడుతుంది. 17వ తారీఖున థియేటర్స్కి వస్తుంది. ఇక్కడ వరకు నేను సినిమా గురించి మాట్లాడాల్సిన నా బాధ్యత అయిపోయిందండి. ఇప్పుడు నా టెక్నీషియన్స్ గురించి నేను ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు. నా ధర్మం నేను మాట్లాడడం. డిఓపి గారండి, నా విజన్ని పర్ఫెక్ట్గా పట్టుకున్న మొట్టమొదటి పర్సన్. నా చెయ్యి వదలకుండా నేను ఇండస్ట్రీలో ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నా వెంట ఉన్న వ్యక్తి విషన్న. థ్యాంక్ యూ సో మచ్. సినిమా దుమ్ము లేపా ఉన్న విజువల్స్, నిన్ను కొట్టే మొగడు లేడు బాంచ. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ అండి, ఈ సినిమాలో కనపడుతున్న విజువల్స్ అన్నిటికీ ప్రాణం పోసింది అరవింద్ అండి. ఈ బడ్జెట్లో అలాంటి సెట్స్ వేయాలి అంటే అసలు అవుతుందా అనే డౌట్ని చెరిపేశాడు. రోజు ఏదో సీజీ చేసుకొని వస్తాడు, అన్న హీరోది ఈ బడ్జెట్ ఉంది కదా నేను వేసేస్తాను టెన్షన్ పడకంటాడు. ఏం వేసావు అరవింద్, నీకు రుణపడి ఉంటాను. ఫస్ట్ సినిమా ఈ బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఎలా తీయాలో టెన్షన్ పడేవాడిని, 5 నిమిషాల్లో టెన్షన్ తీసేసేవాడు. అరవింద్ హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ ప్రియాంక ఆర్తి, కాస్ట్యూమ్స్ అండి చాలా బాగా డిజైన్ చేశారు. అంటే సినిమాకి నేను ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను. నేను ఎవరి మాట ఎన్నో, నా ప్రాబ్లం ఏంటంటే నాకు కావాలి అంటే అడిగి ఎంత యుద్ధమైనా చేస్తాను. ఈ కలర్స్ అన్నీ ప్రాపర్గా రావడానికి, హీరో హీరోయిన్ ఈరోజు ఎలివేట్ అవ్వడానికి, పోస్టర్లలో ఇంత బ్యూటీ రావడానికి కారణం వాళ్ళిద్దరూ తీసుకున్న కాస్ట్యూమ్స్. ఈ చెట్టు దగ్గర నిలబడ్డ మనుషులకు కూడా కాస్ట్యూమ్స్ ఉంటాయి, జూనియర్స్కి కూడా కలర్స్ ప్యాటర్న్స్ ఫాలో అయ్యారు వాళ్ళు. అంత బ్యూటీ లావిష్నెస్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఎడిటర్ అన్వర్, థ్యాంక్ యూ అన్వర్, నువ్వు నన్ను భరించావు. నువ్వెప్పుడు నా భక్తుడివే, నా భక్తుడివి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కేఎం రాధాకృష్ణ గారు, మ్యూజిక్ డైరెక్టర్. అన్న నీ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒకటే సాంగ్ వచ్చిందండి, అద్భుతాన్ని లోపల దాచిపెట్టాము, సినిమాలో రిలీజ్ చేస్తాం. అది మామూలుగా ఉండదు సాంగ్, మళ్ళీ 10 ఏళ్ళు వెళ్తుంది ఆ సాంగ్. రాసిస్తాను, ఇది గ్యారంటీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన వ్యక్తి సురేష్ బొబ్బిలి అండి. టైం లేదు సార్ సినిమాకి. 10 రోజుల ముందు ఎవరు కొట్టగలరు ఈ సినిమాని అని ప్రయత్నం చేస్తే సురేష్ బొబ్బిలి గారు కనిపించారు. ఇస్తే సినిమాని దుమ్ము లేపొదిలి పెట్టారండి. మ్యూజిక్ రేపొద్దు మ్యూజిక్ గురించి రాస్తారు పేపర్స్లో. అంత బాగా ఇచ్చారు, ఇంత ఎర్లీగా ఇంత ఫాస్ట్గా. హ్యాట్స్ ఆఫ్ అన్న, నీకు ఎప్పుడు మాట్లాడలేవు ఇంకా దీనికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇంకా పెద్ద మనుషుల క్యారెక్టర్లు చేశారు వీళ్ళిద్దరూ. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు, మీకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకెవరు మిస్ అయ్యారు? ఆ హీరోని మాట్లాడతాం. టెక్నీషియన్స్ ఇంకెవరన్నా మిస్ అయితే సారీ అండి, నేను ఏమన్నా మిస్ అయితే గుర్తు రావట్లేదు నాకు. సో నెక్స్ట్ నా హీరోయిన్ 30 మంది అమ్మాయిలు చూశానండి ఈ క్యారెక్టర్ కోసం. ప్రామిస్, ఇది జెన్యూన్. సూపర్ అండి, సూపర్. సింగిల్ టేక్ యాక్టర్, ఏమి చేసేదండి పర్ఫార్మెన్స్. మీరు సినిమాలో చూస్తారు, బుజ్జమ్మని వెంట తీసుకొని వెళ్తారు, పాయల్ రాధాకృష్ణన్ కాదు, నన్ను నమ్మండి. చాలా బాగా చేశారు. ఇంకా ప్రతాప్ గురించి అయితే మాటలు లేవండి. ఈ రోజు వరకు నేనేం చెప్తే తినేవాడు, ఇప్పుడు యాంకరింగ్ కూడా చేస్తున్నాడు సినిమా కోసం. నీకోసం నేనేం చేయాలి భయ్యా? థ్యాంక్ యూ సో మచ్. మంచి వ్యక్తి, మంచోడు, అసలు ఒక మాట అండు. డైరెక్టర్ ఏది చెప్తే అదే గుడ్డికి నమ్మేస్తాడు, చేసేద్దాం అంటాడు. సూపర్ బ్రో, సూపర్. థ్యాంక్ యూ. నా ఫస్ట్ సినిమాకి నువ్వు దొరకటం నా అదృష్టం. ఇంకా నేను ఇంతకంటే మాటలేం చెప్పలేను. నెక్స్ట్ సార్, నేను బాపినేడు సార్, నేను ఇప్పటివరకు మీ గురించి ఎక్కడ మాట్లాడలేదు, మొదటిసారి మాట్లాడుతున్నాను. నా సినిమా ఓకే అయ్యి ఇంత దూరం వచ్చి బడ్జెట్లన్నీ ప్రాపర్గా రిలీజ్ అయ్యి ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి కారణం మీరు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాపినేడు సార్, ఐ లవ్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీ విష్ణు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఈ ఈవెంట్కి రావడం, మిమ్మల్ని కలుస్తానా లేదా అనేలాగా ఉండేది. మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీ సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్ని. రవితేజ గారి తర్వాత మీరే. ఇంకా మిమ్మల్ని కొట్టాలి అంటే ఇంకెవరన్నా దిగి రావాలి సార్. నాకు అంత ఇష్టం మీరిద్దరంటే. మీ టైమింగ్ అన్నా మీరన్నా అసలు చాలా బాగుంటుంది సార్.
ఐ లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. సారీ, టెక్నీషియన్స్ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ టెన్షన్లో సారీ. అందరూ మా వాళ్ళు అడుగుతున్నారు కొంచెం నవ్వచ్చు కదా, ఏమైంది? ఏమోనండి, నాకు సినిమా రిలీజ్ దగ్గరకు వస్తున్నా నవ్వు రావట్లేదు. టీజర్కి వచ్చిన, ట్రైలర్కి వచ్చిన, ప్రీ రిలీజ్కి వచ్చిన దేనికి నవ్వు రావట్లేదు. ఈ హిట్ నవ్విస్తుందో లేదో నేను చూడాలని ఉంది. మా అమ్మ అయితే ఆనందంగా ఉంది, ఆ ఆనందం నేను పంచుకుంటున్నాను, చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ మమ్మీ డాడీ. సినిమా తీశాను, 17వ తారీఖు వస్తుంది, కలిసి వెళ్దాం సినిమాకి. ఇంకంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, అవకాశం ఇచ్చినందరికీ థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి క్యారెక్టర్లో ఉన్న బాగా పట్టేసింది ఇదంతా, కొంచెం ఫ్రీ అవుతా. సో ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి మీడియాకి అండ్ శ్రీ విష్ణు అన్నకి. నేను అన్నకి కాల్ కూడా చేయలేదు, ఓన్లీ మెసేజ్ పెట్టా వస్తారా అన్న అని. ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి అన్నారు. నువ్వు మంచోడు అన్నా. అండ్ ఈటీవీకి థ్యాంక్స్ చెప్పాలి. యాక్టర్ అయినాక ఎప్పుడో ఒకసారి అనుకుంటాం కదా మన బొమ్మ కూడా పోస్టర్ మీద ఉండాలి అని. పోస్టర్ మీదకి వచ్చింది. మనం కూడా ప్రసాద్ ల్యాబ్ దాటి ఇట్లా ఒక హోటల్లో ప్రీ రిలీజ్ మన సినిమాకి కూడా అయితే బాగుండు అనిపిస్తుండే. ఈరోజు అయింది. అండ్ పలాసకి మీరు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సో మొన్న ట్రైలర్ లాంచ్లో అందరూ పాపం వ్రత, పాపం తెరివేరు, పాపం అన్న, పాపం అన్న ముఖం చూస్తేనే పాపం అనిపిస్తుంది, ఇవన్నీ చెప్తుంటే నవ్వుకున్నా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఆలోచనలో పడ్డా, ఏంది ఇది నిజంగానే పాపమేమో కదా నేను అని. ఏదంటే మంచి సినిమా చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని జనం వరకు తీసుకురావడం ఇంకో పెద్ద ఎత్తు అయిపోయింది ఈ రోజుల్లో. మంచి క్యారెక్టర్ చేయడం, మంచి సినిమా చేయడం, ఇవన్నీ చేస్తుంటాం కానీ ఏదో మిస్ అవుతుంది ఆడియన్స్ వరకు తీసుకురావడానికి మనం చేసిన ప్రయత్నం. సినిమా అనేది ఎప్పుడు తోలుస్తూ ఉంటుంది. లాస్ట్ 2 ఫిల్మ్స్ పర్టికులర్లీ నేను కొంచెం బాధపడిన మాట వాస్తవం. అందరూ ఇంకా మంచి సినిమా, ఇంకా బాగా రీచ్ అవ్వాల్సింది అని. అది మేబీ నేను ఇంకా నేర్చుకోవాలేమో, ఎక్కడో ఏదో వైరల్ కంటెంట్ ఇవ్వాలేమో అన్నది నాకు అర్థం కాలేదు అప్పుడు. ఇప్పుడు నేను మేబీ అక్కడ ఇరుక్కుపోయా. ఇప్పుడు సినిమాని అమ్మాలి అంటే, సినిమాని జనాలకు తీసుకెళ్ళాలంటే ఏదో స్టంట్ వేయాలి అని. లాస్ట్ ఫిల్మ్ ప్రీ వెడ్డింగే దానికి ఎగ్జాంపుల్. మీడియా సపోర్ట్ చేసింది, రివ్యూ రైటర్సు, క్రిటిక్స్, ఆడియన్స్ అందరు యునానిమస్గా మంచి రేటింగ్స్ ఇచ్చారు, చాలా బాగా పొగిడారు. కానీ జనానికి తెలిసే లోపే థియేటర్లోంచి వెళ్ళిపోయింది. ఓటీటీలో బాగా ఎంకరేజ్ చేశారు, చాలా రిపీటెడ్గా చూశారు, జీవాలు చాలా హ్యాపీగా ఉన్నారు, నాకు మళ్ళీ ఏదైనా నా నెక్స్ట్ సినిమా తీసుకుందాం అనుకుంటున్నారు. ఇదంతా అవుతుంది కానీ సింగిల్ స్క్రీన్స్ నుంచి వచ్చిన ఏజ్, ఆ ఎక్స్పీరియన్స్ చూసిన వాళ్ళం కదా. సో థియేటర్లో సినిమా ఆడితే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ దెబ్బతిన్నాం కాబట్టి ఈసారి మరి సినిమాని జనానికి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అనిపించినప్పుడు ఇట్లే అడుగుతుంటా ఫ్రెండ్స్ని, వెల్ విషర్స్ని, తెలిసిన వాళ్ళని, ఏం చేస్తే జనానికి నా సినిమా తెలుస్తుంది అని. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఐడియా ఇస్తుంటారు కదా. లౌడ్గా, కాన్ఫిడెంట్గా, అగ్రెసివ్గా మాట్లాడు జనానికి తెలుస్తుంది అని. నా బాడీ లాంగ్వేజ్ అది కాదు, నాకు రాదు. అండ్ సింపతిది ఏదన్నా డ్రామా అసలు నాకు వద్దే వద్దు, దాని మీద వచ్చే ఆడియన్స్ అసలు వద్దే వద్దు. అండ్ ఇంకొకరు కూడా చెప్పారు ఏంటంటే ఏదన్నా కాంట్రవర్షియల్గా మాట్లాడు అని. నాతో అయ్యే పని కాదు. సో ఇవన్నీ అయిపోయినాయి. ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్. మళ్ళీ నాలా చాలామంది యాక్టర్స్ ఉండొచ్చు, మంచి సినిమా చేయాలి, మంచి యాక్టింగ్ చేయాలి, కానీ ఎలా సినిమాని జనం వరకు తీసుకెళ్ళాలి, ఎలా అమ్మాలి, ఎలాంటి స్టేట్మెంట్స్తో, కాంటెంట్తో, వైరల్ కాంటెంట్తో సినిమాని జనాల్లో ఉంచగలుగుతాం ఆ పర్టికులర్ టైంలో అన్నది చాలామందికి తెలియపోవచ్చు. అండ్ నేర్చుకుంటున్నాను, కమెంట్స్ చూస్తున్నాను, అప్పుడప్పుడు చదువుతున్నాను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, అక్కడక్కడ. అన్న నువ్వు మంచి సినిమాలు చేస్తావు కానీ నీ సినిమా వచ్చిందని కూడా తెలియదన్న మీద వచ్చినప్పుడు అని. ఇందాక మనకి ఎల్ఈడి మీద కూడా వేశారు, మంచి సినిమా చేస్తావు కానీ పబ్లిసిటీ చేయి, జనానికి ప్రమోట్ చేయని. ఈ సినిమాకి ఏది పడితే అది చేశాను. జనంలోకి రావడానికి ఈ క్యారెక్టర్లో ఉండి కథకు దగ్గరగా ఉండే అన్ని రకాల ప్రమోషన్స్ చేశాను. ఎక్సెప్ట్ రోహన్ది కొంచెం దూరం వచ్చింది తప్ప మిగతా అన్నీ కూడా సినిమాకి దగ్గరగా ఉండే, జట్కా పంచాయతీ వరకు. సో ఈసారి జనానికి ఈ సినిమా వస్తుందని తెలిసిందని నమ్ముతున్నాను నేను. అండ్ నేను ఆడియన్స్కి ఒకటే చెప్పాలనుకున్నాను, ప్రమోట్ చేయమన్నారు, చేశాను. అండ్ టికెట్ రేట్ల గురించి భయపడుతుంటారు, అది కూడా కమెంట్స్లో పెట్టున్నారు. ఈసారి అది కూడా ఈ సినిమాకి 105 రూపాయలు మాత్రమే ఉంది. మీరేం చెప్తే అది చేశాను.
ఇంకా మీరు ఇచ్చే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటాను నేను. అండ్ మంచి సినిమా, ఈ వైరల్ కంటెంట్లు ఇవన్నీ పక్కన పెడితే ఒక క్లీన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసే సినిమా, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. మనకి ఈ కంటేజియస్ అంటారు చూసారా, క్రౌడ్ ఎక్స్పీరియన్స్తో చూసే ఫిల్మ్ ఇది. మనం ఇండివిజువల్గా ఫోన్లోనో టీవీలోనో కూర్చుంటే కాదు, ఒక ఫుల్ ప్యాక్డ్ క్రౌడ్తో చూస్తే అది వచ్చే కిక్ వేరు. ఏప్రిల్ 17కు మీ దగ్గరలోని థియేటర్కి రండి. మిమ్మల్ని ఏం మాత్రం డిసప్పాయింట్ చేయని బాధ్యత నాది. అండ్ ఒక SRH ఫ్యాన్, నేను డైహార్డ్ ఫ్యాన్ అనొచ్చు. ఏదైతే ఏప్రిల్ 17 రోజు గుజరాత్ వర్సెస్ KKR మ్యాచ్ ఉందో దానికంటే కూడా మా సినిమా బాగుంటుంది. మరికి పాపం ప్రతాప్ ఫిలింని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే ప్రేక్షకులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సుమ గారికి అందరికీ గుడ్ ఈవినింగ్. పాపం ప్రతాప్, ఫస్ట్ ఆ టెక్నీషియన్స్ గురించి మాట్లాడదాం. విష్ణు గారు, ఆయన మాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇలాంటి ఒక మంచి సినిమా మీరు చేయటం వెరీ వెరీ హ్యాపీ సార్. ఇక్కడికి వచ్చే కానీ తెలిసింది మీరు చేస్తున్నారని. ప్రసాద్ గారు అండ్ యాంటోనీ అండ్ నితిన్ గారు అండ్ మన సాయి గారు, ఈ మధ్యన సినిమా ఇంకా చెప్పగలదు, అది ఆడియన్స్ కూడా అందరికీ తెలిసిపోయింది. మీ నుంచి కంటెంట్ వస్తుందంటే, అంటే ఈటీవీ ఇదివరకు నాకు గుర్తు అది యాడ్, ఈటీవీ మీ టీవీ అని వచ్చేది కదా, అలాగా వీళ్ళు మన కోసమే, ఆడియన్స్ కోసం, మీకోసం తీస్తున్నారా సినిమాలు రా అన్నట్టు చాలా మంచి కంటెంట్లు పట్టుకొని అందరికీ కూడా రియలిస్టిక్గా ఉండే, ఈజీగా అర్థమయ్యే కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారండి. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ నరేష్ గారితో నాకు పరిచయం ఉంది, మేము చాలాసార్లు కలిసాం. ఎప్పుడు కూడా ఆయన చెప్పేది అంత కథ గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా నాకు కొంచెం పెద్ద వంశీ గారు ఆ స్టైలే అనిపించేది అనమాట నాకు ఎప్పుడు కూడా. ఎప్పుడు కలిసిన ఆయన మాటలు వింటున్నా. బట్ ట్రైలర్స్, టీజర్స్ అది చూసిన తర్వాత మీరు నిజంగా చాలా మీకంటూ ఒక స్టైల్, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ని ఎలా డీల్ చేస్తారో అలా కనిపించిందండి. 17వ తారీఖున రిలీజ్. తప్పకుండా మీ అందరికీ కూడా ఈ కంటెంట్ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీంట్లో యాక్ట్ చేసిన అందరికీ కూడా, ఈ బుడ్డోడు పాపం చలేసి వచ్చినప్పటి నుంచి కాళ్ళు ఇలా 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 పెట్టుకుని తిరుగుతున్నాడు. బుడ్డోడు కాడి నుంచి అందరికీ, యాక్టర్స్కి, పెద్ద మనుషులందరికీ, హీరోయిన్ గారికి అందరికీ కూడా, మా యాంటోనీకి అండ్ ప్రసాద్ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా తిరువీర్ గారు, మనకి మీరు చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. మంచి కంటెంట్, ప్రమోషన్ అనేది అలా చేయాలా ఇలా చేయాలా, అది ఇనీషియల్ స్టేజ్లో డెఫినెట్గా ప్రాబ్లం వస్తుందండి. అది అంటే మనం బయట నుంచి వచ్చినప్పుడు అది ఫేస్ చేస్తాం. నేను కూడా కంటెంట్ ఓరియంటెడ్ చేసినప్పుడు అందరూ ఇదే అనేవారు, ఇంకా మంచి పబ్లిసిటీ చేయాలి, బాగా ప్రమోట్ చేయాలని సలహాలు ఇస్తూ ఉండేవారు. వాళ్ళందరూ కూడా చూసి అరే ఇది సినిమాలో ఎందుకు మిస్ అయ్యాం అనే దాంతోనే ఇస్తారు. అది మనం వెరీ పాజిటివ్గా తీసుకోవాలి. ఏం పర్లేదు, మీరు కంటిన్యూస్గా ఇలాంటి హానెస్ట్ కంటెంట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్రైడే మీద అవుతుంది, థియేటర్లన్నీ విపరీతంగా ఫుల్ అవుతాయి. ఆ థియేటర్కి మీరు వెళ్ళి సరదాగా రెస్పాన్స్ చూద్దాం అంటే మీకు కూడా టికెట్ ఉండకపోవచ్చు, దొరకకపోవచ్చు. ఆ రోజు త్వరగా రావాలి, ఖచ్చితంగా వస్తుంది. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా అన్నీ గ్రహిస్తారు, అన్నీ చూస్తారు, టైం వచ్చినప్పుడు ఇచ్చేస్తారు. సో ఈ ఏప్రిల్ 17th మీ ఫ్రైడే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలా మంచి ఆఫర్ కూడా ఇది చేశారు కదండి, టికెట్ ప్రైజింగ్ 99 రూపీస్ అంట, బయట ఎండలో పేలిపోతున్నాయి. పోనీ దాని గురించి అన్న చిన్న ట్రైల్ వేద్దాం, ఒక చిన్న మా కోసం టికెట్ రేట్ కోసం అన్న ఒకసారి వచ్చి చిన్న ట్రైల్ వేసి చూడండి. పాపం ప్రతాప్ అలా చూసినా నాకు ఎందుకో ఇది చాలా గట్టిగా మీరు సాటిస్ఫై అవుతారు అనిపిస్తుంది. అందరి గురించి చెప్పేసాం. పాపం అందరూ నుంచుని ఉన్నారు, పాపం కొంతమంది భోజనం చేస్తున్నారు, పాపం చాలామంది ఆకలితో ఎదురు చూస్తున్నారు అనుకుంటా, పాపం చాలామంది స్టేజ్ మీద నుంచుని ఉన్నారు. పాపం సోమ గారికి చాలాసేపు నుంచి కూర్చున్నారు. అండ్ పాపం ప్రతాప్ ఎల్లుండ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ థియేటర్లో మా తిరువీర్
వీరప్రతాపం చూపిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. టీం అందరికీ కూడా ఆల్ వెరీ బెస్ట్ అండి. చాలా మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమ గారు థ్యాంక్ యూ.